3 గంటల నుండి 6 గంటలు లేదా 5 గంటలు, నిజానికి చెప్పాలంటే 5, 6 కూడా కాదు, మధ్యలో ఎప్పుడైనా ఎవరైనా లేపినట్టు కానీ, కల వచ్చినట్టు కానీ, ఉలుక్కు పడినట్టు కానీ, స్పర్శ తగిలినట్టు కానీ, చల్లటి గాలి మీ మీదకి వచ్చినట్టు కానీ, మీరు ఉలుక్కుపడి లేచినట్టు కానీ అయితే దేవుడే మిమ్మల్ని ప్రేమించి లేపుతున్నాడు. ఎవరు లేపట్లా, దేవుడే. అప్పుడు నువ్వు లేచి ప్రార్థన చేయమని, ఈ శోధన రాబోతుంది, తప్పించుకో. ప్రార్థనే దానికి మార్గం. ఆ టైంలో మీరు ప్రార్థన మొదలెట్టారా, మోకాళ్ళు వేసారా, నిద్ర కూడా రాదు. మీకు తెలుసా, మనుషులు లెగిస్తే నిద్రపోతారు, మీరు నిద్ర రాదు. మోకాళ్ళ మీదకి రండి, ఒక హుషారుగా ఆనందంగా ప్రార్థించడానికి పరిశుద్ధాత్ముడు మీ మీదకి వస్తాడు. ఈ సంఘంలో ఇది లేదు. పిల్లల భవిష్యత్తుకు 2 కారణాలు బైబిల్లో. నీ భవిష్యత్తుకైనా, నీ వంశపారపర్యంగా వచ్చే శాపం బ్రేక్ అయిపోవాలి. మా నాన్నగారి దగ్గర బ్రేక్ అయిపోయింది అది. మా వంశపారపర్యంగా వచ్చే శాపం మా నాన్నగారి దగ్గర, మా నాన్నగారి ప్రభువు దొరకడం వల్ల అది బ్రేక్ అయిపోయింది. దీర్ఘకాలపు వ్యాధి పరిస్థితి మా అమ్మ దగ్గర బ్రేక్ అయిపోయింది. పిల్లల యొక్క జీవితంలో వచ్చే శాపం నా దగ్గరకు వచ్చిన బ్రేక్ అయిపోయింది. అలాంటి అపొస్తలుల కింగ్స్ టెంపుల్ మీరు ఉన్నారు. దీని బిడ్డలారా, పిల్లలకు కూడా చెప్తున్నాను, తెల్లవారుచాము ఆ టైము మీరు అనుకుంటే లేవలేదు. మీరు అది ఈ రోజు నుండి మెలకువ ఆత్మ మీకు ఉండాలి. ఎర్లీ మార్నింగ్ ప్రేయర్ ఎంతో బలమైంది, ఎంతో శక్తివంతమైంది.